కానీ ఇద్దరు మాత్రం లేరు. ఒక మంచి నాయకుడు, ఒక మంచి గాయకుడు. వాళ్ళు ఎవరంటే, మంచి నాయకుడు నా సోదరుడు పంటరంగం కళ్యాణ్. గాయకుడు ఎవరంటే ఎంబేటి ముని గారు. వీళ్ళు లేని లోటు బుల్లారపాలెంలో కనిపించిపోతుంది. ఎందుకంటే మునికి చదువు లేకుండా అక్కడికక్కడికే రచించి పాటలు పాడేవాడు. గొప్ప గాయకుడే. అందరికీ జై భీములు. ఎందుకురా అంబేద్కరుడు అందరి వాడవలేదు, ఎందుకురా అంబేద్కరుడు కొందరి వాడైనాడు. మానవతా స్ఫూర్తిని పెంచి, భరత జాతిని పెంచి, సంవిధానము మనకందించి, అందరికీ అన్నీ ఇచ్చి, ఎందుకురా ఆయన అంటరాని వాడైనాడు. ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే ఉన్నాడు. ఓ కుమ్మరి కమ్మరి చాకలి మంగలి వడ్డెర బిడ్డల్లారా, ఓ కుమ్మరి కమ్మరి చాకలి మంగలి వడ్డెర ఎరుకల్లారా, ఓ బోయ తెనుగు గౌడ యాదవ మున్నూరు కాపుల్లారా, ఓ మేదర్ పెరిక కురువా కటిక పద్మాసాలుల్లారా, ఓ కోయ గోండో బంజారామా మహమ్మదీయుల్లారా, ఆలోచించండి ఓ భారతీయులారా, జర సోచాయించండి బహుజన మహాజనులారా. ఎందుకురా 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 ఆయన అంటరాని వాడైనాడు. ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలే ఉన్నాడు. అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక, పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక, అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక, పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక, ప్రజాస్వామ్యమున ప్రజలే అధినేతలన్నందుక, వజ్రాయుధం కన్న పొదనైన ఓటు నీకిచ్చినందుక, అవకాశాలు అందరికీ దక్కాలన్నందుక, తన జ్ఞాన సంపదను దేశ భవిష్యత్తుకు దారబోసినందుక, నీకు వాక్ స్వాతంత్ర్యం కల్పించినందుక, స్త్రీ పురుష సమానత కోరినందుక, వర్గవర్ణ కుల భేదం వద్దన్నందుక, కుల వివక్షలను కూలాలన్నందుక, కులరహిత దేశమే కావాలన్నందుక, అంటరాని వాడల్లో పుట్టి, అంటరాని వాడల్లో పుట్టి ప్రపంచ జ్ఞానివై విలసిల్లినందుక, అఖండ జ్యోతికే వెలుగైనందుక, భారతదేశపు నిచ్చెన మెట్ల వ్యవస్థలో మారుగా పుట్టినందుక, మన భారతావని లౌకిక స్వతంత్ర గణతంత్ర దేశం అవ్వాలన్నందుక. ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా ఇంకా అంటరాని వాడైనాడు. ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే 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 ఉండిపోయినాడు. అందరూ ఒకసారి గట్టిగా జై భీమ్, జై భీమ్.